Good afternoon, all of you. ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి? అన్న ప్రాబ్లమ్స్ ఎన్ని డిస్కస్ చేసామన్నా మెసేజ్ చేయండి. Good afternoon, all of you. ఎయిటీన్ డిస్కస్ చేసామా? 19th డిస్కస్ చేయాలా? గుడ్ ఆఫ్టర్నూన్ ఆకాష్. రైట్. సో 19th one, the image of complex number Z satisfying argument of Z minus I by Z minus 3 is equal to pi by 6 with about real axis. అంటే అబౌట్ రియల్ యాక్సిస్ నుంచి చేయమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? అంటే సపోజ్ దిస్ ఈస్ జెడ్ అనుకుంటే దీనికి అబౌట్ రియల్ యాక్సిస్ అంటే జెడ్ బార్. అంటే ద ఇమేజ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ అన్నా x axis అన్నా ఓకే, ఈజ్ ఫార్ములా ఈజ్ జెడ్ బార్. అంటే దీనిని సాటిస్ఫై చేస్తాంది అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, అంటే ఈ యాంగిల్ తీటా అనుకుంటే ఈ యాంగిల్ కూడా తీటా, అంటే జెడ్ మైనస్ ఐ బై జెడ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు పై బై 6. ఇప్పుడు జెడ్ ప్లస్ లో జెడ్ బార్ సబ్స్టిట్యూషన్ చేయండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ బార్ మైనస్ ఐ బై జెడ్ బార్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు పై బై 6. మీకు మైనస్ ఐ అన్న ఐ బార్ అన్న 1 బై ఐ అన్న ఒకటే. అంటే మైనస్ ఐ ప్లస్ లో ఐ బార్ ను సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్, అలాగే 3 కి రియల్ నంబర్స్ కి బార్ అంటే అదే, అంటే జెడ్ బార్ ప్లస్ ఐ బార్ బై జెడ్ బార్ మైనస్ 3 బార్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6. ఓవరాల్ గా దీనికి ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు కదండి. జెడ్ ప్లస్ ఐ హోల్ బార్ బై జెడ్ మైనస్ 3 హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ బార్ అంటే ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ప్లస్ ఐ బై జెడ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు పై బై 6. సిన్స్ arg z bar is equal to minus arg z. Therefore, argument of z plus I by z minus 3 is equal to minus 5 by 6. Not change. ఇది అయిపోయింది ఆల్రెడీ. సరే. Argument of z plus I by z minus 3 is equal to minus 5 by 6. నెక్స్ట్ 20th క్వశ్చన్ ఈజీయే. అట్లాగే 21st క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము లాస్ట్ వీకెండ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా 21st క్వశ్చన్. ఆల్రెడీ ఆ ప్యాటర్న్ మోడల్ అనేది 18th మోడల్ క్వశ్చన్ అది కూడా. Now we have to discuss
23rd question అండి. One or more correct answers చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ అండి. సో 24th క్వశ్చన్ చూడండి. The equation of lines. The equation of lines. Making angle pi by 4. Making pi by 4 angle with the line, with the given line, with the line AZ bar plus A bar Z plus AZ bar plus B is equal to 0, where B belongs to real number, is. This is asking question. అంటే equation of a two lines making angle pi by 4 with the line అంటాడు. with the line అంటున్నాడు అంటే దీన్ని ఎలా రాయగలుగుతామంటే చూడండి. జనరల్ గా సపోజ్ ఇది ఒక లైన్ అనుకోండి, ఏదో జెడ్ అనే పార్ట్ ఏదో సి అనే పార్ట్ తీసుకున్నాం. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. అంటే ఈ లైన్ తో టూ లైన్స్ చేస్తున్నది అంటున్నాడు. యాంగిల్ ఎంత అంటున్నాడు వాడు? 5/4 5/4 అంటే +5/4 ఒకటి, ఇంకోటి -5/4. ఇక్కడ ఒక పాయింట్ ఏ Z1, ఇంకొక పాయింట్ BZ2 అనుకుందాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చేసారు. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడండి? A bar Z plus AZ bar plus B is equal to 0. అయితే దాని యొక్క లైన్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏంటంటే Z minus C by A bar plus or minus Z bar minus C bar by A bar is equal to 0. ఇది లైన్ మనం ప్రూవ్ చేయాలి. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో Z minus C by A plus or minus Z bar minus C bar by A bar into plus or minus I is equal to A అనేది ఆన్సర్. దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఈ లైన్ అనేది దీనితో చేసే ఈ లైన్ మీద ఉండేటువంటి టూ లైన్స్ మేకింగ్ యాంగిల్ దిస్ ఈస్ ఆల్ఫా. అంటే ఇలాగైనా ఒక లైన్ ఉండొచ్చు, లేదా ఇలాగైనా ఉండొచ్చు లైన్ అనేది. అయితే 5/4 మేకింగ్ యాంగిల్ చేస్తే దాని యొక్క లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఈ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో యాక్చువల్ గా దీనిని ఇప్పుడు ఎలా రాస్తాము అంటే దిస్ కెన్ బి టేకెన్ యాస్ ఈ పార్ట్ గా తీసుకోండి. అంటే ఇది Z, ఇది C, ఇది Z1, ఇది Z2 తీసుకో. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటండి? A bar Z plus AZ bar plus B is equal to 0. ఈ యాంగిల్ మనం 5/4 యాంగిల్ అన్నాడు కాబట్టి టూ లైన్స్, టూ స్ట్రైట్ లైన్స్ మేకింగ్ యాంగిల్, మేకింగ్ 5/4 యాంగిల్. అంటే టూ స్ట్రైట్ లైన్స్ మేకింగ్ 5/4 యాంగిల్ అన్నాడు కాబట్టి నేను ఒక లైన్ తీసుకొని ప్లస్ ఆర్ మైనస్ +5/4 ఒకటి అయితే ఇంకోటి -5/4 అవుతుంది. మనకి ఈ లైన్ నే మనం ఫైనల్ ఫామ్ అంటాం కదండి. జనరల్ గా ఇది ఫైనల్ ఫామ్, ఇది ఇనీషియల్ ఫామ్. అయితే దీన్నే మనం ఇనీషియల్ ఫామ్ అయితే మనకి ఫార్ములా ఏంటి? కోనీ మెథడ్ లో ఫైనల్ ఫామ్ మైనస్, ఫైనల్ ఫామ్ అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్ ఫామ్ మైనస్ ఫైనల్ ఫామ్ బై ఇనీషియల్ ఫామ్ అంటే ఇక్కడ 2 పాయింట్స్, ఆ పాయింట్స్ అంటే Z2 minus Z1. ఫైనల్ ఫామ్ బై ఇనీషియల్ ఫామ్ is equal to its magnitude Z minus C by
మాడ్యులస్ ఆఫ్ z2 మైనస్ z1 ఇంటూ ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? ప్లస్ ఆర్ మైనస్ i5/4. ప్లస్ ఆర్ మైనస్ i5/4. ఎందుకు ప్లస్ ఆర్ మైనస్ i5/4 వచ్చిందంటే ఈ ఫైనల్ ఫార్మ్ అనేది ఈ లైన్ తో 2 లైన్స్ చేస్తాను. నేను ఒక లైన్ తీసుకున్నాను π/4. ఇంకోటేమో ఇలా ఉండొచ్చు మేబీ -π/4. అంటే మనకి కోనీ మెథడ్ లో ఫార్ములా ఏంటి అంటే ఫైనల్ ఫార్మ్ మైనస్ ఇనిషియల్ ఫార్మ్ బై ఇట్స్ magnitude ఆఫ్ దిస్ బై దిస్ magnitude ఇంటూ e పవర్ ప్లస్ ఆర్ మైనస్ i5/4. దీనిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అంటే z మైనస్ c హోల్ స్క్వేర్ బై z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ is equal to modulus of z2 z minus c whole square by z2 minus z1 whole square. ఈ modulus of z2 minus zc whole square అంటే దాని అర్థం ఏంటండి? ఎలా రాయగలుగుతాము అంటే z minus c into z bar minus c bar by దీనికి హోల్ స్క్వేర్ అంటే z2 minus z1 into z2 bar minus z1 bar గా రాయొచ్చు. ఇంటూ e పవర్ ప్లస్ ఆర్ మైనస్ i5/4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ i5/2. ఇక్కడ ఒక z c క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక z-2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక ఆర్డర్ లో రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి z - c బై ఈ రెండిట్లో రివర్స్ చేసేసుకున్నాం. z - c బై z బార్ మైనస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు z2 మైనస్ z1 బై z2 బార్ మైనస్ z1 బార్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఈ పవర్ i5/2 అంటే దాని అర్థం ఏంటండి? అయ్యే కదా. సో ప్లస్ ఆర్ మైనస్ i. ఎందుకు అంటే సిన్స్ ఈ పవర్ i5/2 అంటే cos π/2 ప్లస్ i sin π/2 వాల్యూ cos π/2 0 కాబట్టి i sin π/2 అంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీని యొక్క స్లోప్ ఏంటండి? a బార్ z ప్లస్ a z బార్ ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 లో కాంప్లెక్స్ స్లోప్ అంటే ఫార్ములా ఏంటి డిస్కస్ చేశాను మీకు? మైనస్ z బార్ కోఫిషియంట్ బై z కోఫిషియంట్. మైనస్ z బార్ కోఫిషియంట్ అంటే మైనస్ a బై z కోఫిషియంట్ అంటే a బార్. అట్లాగే z1 z2 అనేది ఈ లైన్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ స్లోప్ అంటే ఏమవుతుంది? మీకు ఆల్రెడీ z1 z2 సాటిస్ఫైస్ కాంప్లెక్స్ స్లోప్ అంటే z2 మైనస్ z1 బై మాడ్యులస్ ఆఫ్ z2 బార్ మైనస్ z1 బార్ కదండి. జనరల్ గా దీనికి ఎందుకంటే z1 z2 లైస్ ఆన్ దిస్ కాబట్టి దీనికి కాంప్లెక్స్ స్లోప్ అంటే z2 మైనస్ z1 బై z2 బార్ మైనస్ z1 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై a బార్. అంటే z2 మైనస్ z1 బై z2 బార్ మైనస్ z1 బార్ లో మైనస్ a బై a బార్ సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే z మైనస్ c బై z బార్ మైనస్ c బార్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై a బార్ ఇంటూ i. కానీ మనకి అడిగిన ఆప్షన్స్ లో ఎలా అడిగాడు అంటే z మైనస్ c బై a z బార్ మైనస్ c బార్ బై a బార్ అడిగాడు. అంటే ఈ a ని తీసుకొచ్చేసేయండి. దిస్ ఇంప్లైస్ z మైనస్ c బై a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై a బార్ ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ z బార్ మైనస్ c బార్ ఇంటూ i బై a బార్. అంటే ఈ టెర్మినాలజీని ఇటు తీసుకొచ్చేయడం. therefore z minus c by a plus or minus z bar minus c bar by a bar into i is equal to 0. This is the answer. అంటే ప్లస్ అయితే ఒక లైన్, మైనస్ అయితే ఇంకొక లైన్. నోట్ చేయండి అమ్మా.
ఓకే, సో ఇక్కడ చూడండి అన్న, జనరల్ గా ఇది ఒక లైనే. ఈ లైన్ అనేది, ఈ లైన్ ని అంటే ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బీజ్ ఈక్వల్ టు 0 అంటే Z1 ఒక పాయింట్, Z2 ఒక పాయింట్ అండి. ఇలాగైనా లైన్ ఫామ్ చేయొచ్చు, లేదా ఇలాగైనా ఫామ్ చేయొచ్చు. మళ్ళీ ఇదే లైన్ అప్పుడు π/4 యాంగిల్ చేస్తుంది అంటున్నాడు. అంటే ఈ డయాగ్రామ్ ని పక్కన పెట్టేసి, అంటే ఇలాగైనా లైన్ ఉండొచ్చు, లేదా ఇలాగైనా ఒక లైన్ ఉండొచ్చు. సో ఈ డయాగ్రామ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి? ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బీజ్ ఈక్వల్ టు 0 అనే లైన్. దీని మీద Z1 Z2 అనేవి ఏవైనా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ రిక్వైర్డ్ లైన్ యొక్క లోకస్ అడిగాడు. ఒకటి పాయింట్ జెడ్ ఉంది, ఇంకొక పాయింట్ లోకస్ ఆఫ్ జెడ్ అడిగాడు. అయితే ఎంత యాంగిల్ చేస్తుంది అంటున్నాడంటే π/4 యాంగిల్ చేస్తుంది అంటున్నాడు. మనకి కోనీ మెథడ్ అంటే ఇది ఫైనల్ ఫామ్, ఇది ఇనీషియల్ ఫామ్. ఫైనల్ ఫామ్ బై ఇనీషియల్ ఫామ్ అంటే ఇక్కడ స్లోప్ అంటే ఇక్కడ ఏంటంటే Z మైనస్ సి బై Z2 మైనస్ Z1. దీనికి కరస్పాండింగ్ గా మ్యాగ్నిట్యూడ్, దీనికి కరస్పాండింగ్ గా మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఈ పవర్ ఈ యాంగిల్ ఈ పవర్ ఐ తీటా. ఇక్కడ తీటా ప్లేస్ లో π/4 ఉంది. కానీ వాడు ఎన్ని లైన్స్ అన్నాడు? వాడు మనకి 2 లైన్స్ మేకింగ్ యాంగిల్ అంటున్నాడు. అంటే ఒక యాంగిల్ π/4 అంటే ఇంకొక యాంగిల్ ఇటువైపు ఉంటుంది. అంటే మైనస్ π/4 ఒకటి అవుతుంది అనమాట. అంటే ఇలాగైనా ఉండొచ్చు. కాబట్టి కోనీ మెథడ్ లో ప్లస్ ఆర్ మైనస్ i/4 రాశాను. దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే Z మైనస్ సి హోల్ స్క్వేర్ బై Z2 మైనస్ Z1 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ సి హోల్ స్క్వేర్. అంటే దాని అర్థం ఏంటి అంటే Z బార్ మైనస్ Z మైనస్ సి ఇంటూ Z బార్ మైనస్ సి బార్ బై దీనికి హోల్ స్క్వేర్ అంటే Z2 మైనస్ Z1 ఇంటూ Z2 బార్ మైనస్ Z1 బార్. ఇది ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని రివర్స్ తీసుకున్నాను. అంటే Z మైనస్ సి బై Z బార్ మైనస్ సి బార్ ఇక్కడున్న టర్మ్ ని అక్కడ పంపించాలి. Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్ ఇంటూ ఈ పవర్ i/2 అంటే వాల్యూ i కాబట్టి ఇంటూ ప్లస్ ఆర్ మైనస్. నిజానికి Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్ అంటే దీనినే కాంప్లెక్స్ స్లోప్ అంటారు. కానీ Z2 Z1 రెండు కూడా మనకి ఇదే లైన్ లో ఉన్నాయి కాబట్టి సో కాంప్లెక్స్ స్లోప్ ఈజ్ మైనస్ Z బార్ కోఫిషియంట్ బై Z కోఫిషియంట్. అంటే ఈ కాంప్లెక్స్ స్లోప్ అనేది మైనస్ a బై a బార్ అవుతుంది జనరల్ ఫార్మేషన్ లో. బట్ Z1 Z2 అనేది అదే లైన్ లో ఉన్నాయి కాబట్టి దానికి కాంప్లెక్స్ స్లోప్ అంటే Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్. బికాస్ Z1 Z1 అదే లైన్ లో ఉన్నాయి. అదే లైన్ లో ఉన్నప్పుడు దాని యొక్క కాంప్లెక్స్ స్లోప్ అనేది డజంట్ చేంజ్. సో కాబట్టి Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్ ప్లేస్ లో మైనస్ a బై a బార్ ను సబ్స్టిట్యూషన్ చేస్తారు. ఇప్పుడు ఆ ఆప్షన్ లో ఇదే రైట్ ఆన్సర్, కానీ వాడు రివర్స్ లో అడిగాడు అనమాట. అంటే Z మైనస్ సి బై a ఆ నొటేషన్ అడిగాడు కాబట్టి Z మైనస్ సి బై a ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఈ Z బార్ మైనస్ సి బార్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేశాను అంతే. Z బార్ మైనస్ సి బార్ బై a బార్. ఎందుకు అంటే ఆప్షన్స్ లో అడిగాడు కాబట్టి ఈ ప్లస్ ఆర్ మైనస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో Z మైనస్ సి బై a ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ Z బార్ మైనస్ సి బార్ బై a బార్ వచ్చండి. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ టూ స్ట్రైట్ లైన్స్ బాబు తేజ్దీప్, 2 స్ట్రైట్ లైన్స్ అన్నాడు కాబట్టి అది ఇచ్చారమ్మా, క్వశ్చన్ లో ఇచ్చారమ్మా. పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ సి ఇచ్చారు. నేను రాయలేదు ఎందుకంటే మనకు సరిపోవట్లేదని పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ సి అని ఇచ్చాడు. అంటే దిస్ స్ట్రైట్ లైన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ 45 degrees given with the line and passing through the given point ఇచ్చాడమ్మా. గివెన్ పాయింట్ సి ఇచ్చాడు ఆకాష్. అంటే ఈ లైన్ అనేది అదిగే కదా పాసింగ్ త్రూ గివెన్ పాయింట్ అని రాశాను, అందుకే సెపరేట్ గా రెండు డయాగ్రామ్స్ రాశాను. నోట్ చేయండి అమ్మా. నా కంప్లీట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఆకాష్ ఓకే. అంటే ఏమైనా 2 పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా వరప్రసాద్.
కాంప్లెక్స్ లో రిప్రజెంట్, అందుకే నీకు Z1 Z2 పాయింట్స్ ఇవ్వాలా, కానీ మనకు ఆన్సర్ లో కూడా Z1 Z2 లేవు కదా, Z లోనే ఉంది కదా వరప్రసాద్. రైట్, ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 26th one అండి. If alpha is a variable complex number, if alpha is a complex number variable and modulus of alpha greater than 1, Z is equal to alpha plus 1 by alpha is conic. Conic అయితే దాని యొక్క ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, మనకు అడిగిన క్వశ్చన్స్ ఏం అడిగాడు అంటే ఎసెంట్రిసిటీ అడిగాడు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అడిగాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అడిగాడు, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అడిగాడు. అంటే ఇది క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోనిక్ కాబట్టి లెట్ us కన్సిడర్ ఆల్ఫా is equal to r into cos theta plus I sin theta తీసుకున్నాం. అంటే r అంటే this can be written as modulus of alpha. 1 by alpha ఎంత అవుతుందండి అంటే 1 by r cos theta plus sin theta కాబట్టి వాటికి రెసిప్రోకల్ 1 by alpha is equal to 1 by r into cos theta minus I sin. Z అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు కాబట్టి x plus I. అంటే Z is equal to alpha plus 1 by alpha లో ఆల్ఫా అనేది ఒక వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్, నాట్ ఫిక్స్డ్ కాంప్లెక్స్ నెంబర్. Z also కాంప్లెక్స్ నెంబర్. So given that Z is equal to alpha plus 1 by alpha, this can be taken as alpha means r times of cos theta plus I sin theta plus 1 by alpha means 1 by r into cos theta minus I sin theta. Z అంటే దాని మీనింగ్ ఏంటండి x plus I. ఇప్పుడు కరెస్పాండింగ్ గా ఇమేజినరీ పార్ట్ కి ఇమేజినరీ పార్ట్, రియల్ పార్ట్ కి రియల్ పార్ట్ ని కంపారిజన్ చేయండి. కంపేర్ రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్. ఇక్కడ రియల్ పార్ట్ అంటే ఎంతండి x is equal to, ఇక్కడ రియల్ పార్ట్ అంటే r cos theta plus 1 by r cos theta. అంటే cos theta ని కామన్ తీస్తే r plus 1 by r. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ sin theta, ఇక్కడ ఇమేజినరీ పార్ట్ I sin theta కాబట్టి ప్లస్ I కన్సిడర్, I కామన్ తీస్తే r sin theta మైనస్ 1 by r sin theta. లేదంటే sin theta డైరెక్ట్ గా రాసేద్దాం, I into sin theta into r minus 1 by r. అంటే therefore x is equal to this is y is equal to, ఎందుకంటే ఇమేజినరీ పార్ట్ ఇది, సారీ రియల్ పార్ట్ దిస్ is ఇమేజినరీ పార్ట్. మనకి థీటాని ఎలిమినేట్ చేసేసేయాలి. థీటాని ఎలా ఎలిమినేట్ చేయగలుగుతాము అంటే cos square theta plus sin square theta 1 కదా. అంటే therefore x square by r plus 1 by r whole square plus y square by x by r 1 by r is equal to y square by r minus 1 by r whole square is equal to r square theta plus sin square theta. r square theta plus sin square theta value 1. అంటే x square by x square plus y square by y square is equal to 1 అయితే ఈ కోణం ఏంటంటే ఎలిప్స్ వస్తుంది. This conic represents ellipse. This conic represents what on a ellipse. And this is can be written as a value r plus 1 by r and b value r minus 1 by r. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎసెంట్రిసిటీ. ఫస్ట్ ఎసెంట్రిసిటీ అంటే ఫార్ములా ఏంటంటే √a square minus b square by y square కదా. అంటే this can be written as √r
r plus 1 by r whole square minus r minus 1 by r whole square by ఇది a square అంటే a కాబట్టి r plus 1 by a plus b whole square minus a minus b whole square అంటే 4ab a r b 1 by r కాబట్టి √4 అంటే 2 by r అంటే మనం ఏమనుకున్నామండి మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 by r అంటే 1 by మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా సో దిస్ ఈజ్ ఎసెంట్రిసిటీ అంటే ఎసెంట్రిసిటీ రైట్ అంటే 2 by ఆల్ఫా ప్లస్ 1 by 1 plus ఆల్ఫా నెక్స్ట్ దే ఆస్కింగ్ క్వశ్చన్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అడిగారు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అడిగితే ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే 2ae అని అర్థం 2 into a అంటే r plus 1 by r ఫోకై అంటే 2 by r plus 1 by r అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఇస్ ఈక్వల్ టు 4 ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చిందంటే 4 వచ్చింది నెక్స్ట్ ఆస్కింగ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ జనరల్ గా డైరెక్ట్రిక్స్ అంటే ఫార్ములా ఏంటంటే x is equal to plus or minus a by e కదా డైరెక్ట్రిక్స్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే 2a by e ఒకసారి ఫార్ములా గుర్తుంటుందని బ్రాకెట్ లో రాశాను 2a by e 2 into a అంటే r plus 1 by r by 2 into 2 by కదా r plus 1 by r అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది r plus 1 by r whole square r అంటే దాని అర్థం మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 by మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇది డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b² by a ఇది ఎందుకు ఇలా చెప్తున్నామంటే a గ్రేటర్ దాన్ b డైరెక్ట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు a గ్రేటర్ దాన్ b అని చెప్పేస్తున్నాము డైరెక్ట్ గా మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అంటే r గ్రేటర్ దాన్ 1 కండిషన్ లో r గ్రేటర్ దాన్ 1 కాబట్టి r plus 1 by r is greater than r minus 1 కదా సో కాబట్టి డైరెక్ట్ గా మనం a గ్రేటర్ దాన్ b కండిషన్ చూస్తున్నాం ఇక్కడ 2b² by a క్యాన్సిల్ చేసి సింప్లిఫికేషన్ చేయండి ఎంత వస్తుందండి 2b² అంటే దిస్ అంటే సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి 2 times of r square minus 1 whole square by r into r plus r అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఓకే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆల్ఫా అనేది z ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా అనేది ఒక కోణిక అంటారు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు r ఇంటూ అంటే వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు r ఇంటూ cos θ ప్లస్ sin θ గా కన్సిడర్ చేస్తాం r అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా 1 బై ఆల్ఫా అంటే అర్థం ఏంటి 1 బై r ఇంటూ cos θ ప్లస్ sin θ cos θ ప్లస్ sin θ ని రాషనలైజేషన్ చేస్తే ఎంత అవుతుంది cos θ మైనస్ sin θ అట్లాగే z కూడా ఒక వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి z is equal to x plus i అంటే z అనేది x plus i y is equal to alpha plus 1 by alpha కాబట్టి alpha value is 1 by alpha value is corresponding real part imaginary part equal చేస్తాం రియల్ పార్ట్ అంటే cos θ into r plus 1 by r imaginary part అంటే y is equal to sin θ into this మనకి cos square θ plus sin square θ 1 కాబట్టి ఈ టర్మ్ ని డివైడెడ్ చేస్తాం అంటే x by this y by this is equal to 1 ఇది ఎలిప్స్ ఫార్మ్ అంటే ఇది a అయిపోయింది ఇది b అయిపోయింది అంటే ఖచ్చితంగా a గ్రేటర్ దాన్ b ఎందుకంటే మస్ట్ గా r గ్రేటర్ దాన్ 1 కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎసెంట్రిసిటీ అంటే ఎంత ఉంటుంది √a² - b² by a². a అంటే ఇది b అంటే ఇది a plus b whole square minus a minus b whole square అంటే 4ab దానికి రూట్ అంటే 2 by this and this ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే 2a ఫార్ములా వేస్తాం డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ 2a by e ఫార్ములా వేస్తాం abd కరెక్ట్ ఓకేనా యశ్వంత్
Completed, Karthik, right? Oh my goodness. Voice వినబడుతుందా? ఓకేనండి. వచ్చాను అన్న. ఓకేనండి సార్. ఆల్ఫా ఎలా తీసుకున్నాం? ఆల్ఫా అనేది వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు కదండి, అందుకని ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్. జనరల్ గా కాంప్లెక్స్ నెంబర్ ఫార్మ్ ఇదే కదా, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్. 1/r అంటే 1/r అంటే సారీ 1/ఆల్ఫా అంటే 1/r ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీనికి రేషనలైజేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో ఇది కాస్త కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కదా, కాబట్టి 1/r ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకేనా తేజ్దీప్? 1/ఆల్ఫా అంటే 1/r కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అంటే రేషనలైజేషన్ చేస్తాం కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాతో. రైట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. ట్వంటీ-7th one. ABC are three distinct concepts. ABC belongs to C and modulus of A is equal to modulus of B is equal to modulus of C is equal to 1. Z1, Z2 are the roots of Z1 comma Z2 are roots of AZ square plus BZ plus C is equal to 0. And modulus of Z1 is equal to 1 is given. And Z1, Z2 are the organed plane. అంటే P of Z1, Q of Z2 అనేవి organed plane లో పాయింట్స్ అయితే angle POQ is equal to theta is given. Then what is the condition they asking? అంటే ABC అనేది ఒక కాంప్లెక్స్ కాన్స్టెంట్ డిస్టింక్ట్ నంబర్స్, నాట్ ఈక్వల్, and they are unimodular. Z1, Z2 దీనికి రూట్స్ అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే PQ is equal to root P అని ప్రూవ్ చేయాలి, B square is equal to AC అని ప్రూవ్ చేయాలి, and theta is equal to 2π/3 అని ప్రూవ్ చేయాలి. ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హౌ టు డూ, లెట్స్ సీ. అంటే మనకి ఇక్కడ ఈ కండిషన్ లో చూడండి, Z1 కామా Z2 రూట్స్ అంటాను. దేనికి రూట్స్ అంటే AZ స్క్వేర్ ప్లస్ BZ ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కి ఫార్ములా ఏంటి? Z1 ప్లస్ Z2 అంటే మైనస్ B/A. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు C/A. దీనికి మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, mod Z1 ఇంటూ mod Z2 ఈజ్ ఈక్వల్ టు modulus of C by modulus of A. Modulus of C by 1, modulus of A by 1 కాబట్టి 1/1 is equal to 1. Provided mod Z కూడా 1 అన్నారు కాబట్టి this implies modulus of Z is equal to 1. ఎందుకంటే modulus of Z is equal to 1. ఇక దీనికి కూడా మాడ్యులస్ అప్లై చేసాం అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 is equal to modulus of minus B by modulus of A.
అంటే దాని అర్థం ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి మాడ్యులస్ ఆఫ్ సి 1 అంటున్నాడు 1/1. దే ఆర్ డిస్టింక్ట్ ఏబిసి కాంప్లెక్స్ నంబర్స్. యూనిమాడ్యులర్ ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ఫైనైట్ యూనిమాడ్యులర్ ఉండొచ్చు కాబట్టి. సో Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు, Z1 Z2 అనేది రూట్స్ ఇది ఎట్లా ఫామ్ అవుతున్నాయో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ Z1 అనుకోండి, PZ1, ఇది QZ2 అనుకుందాం. ఈ యాంగిల్ నే నేను కాసేపు తీటా అనుకుంటాను. కోనీ మెథడ్, ఇది కాసేపు ఆరిజిన్ అనుకోండి. కోనీ మెథడ్ లో మనకు అర్థం ఏంటి అంటే ఇది కాస్త ఇది ఏమవుతుందండి, ఇది ఫైనల్ ఫామ్, ఇది ఇనీషియల్ ఫామ్. మనకి కోని ఈ యాంగిల్ మనకి యాంగిల్ POQ అనేది తీటా అన్నాడు. P అనేది Z1, Q అనేది Z2, ఆర్గాన్ ప్లేన్ లో పాయింట్స్ గివెన్. సో మనకి కోని మెథడ్ లో ఫార్ములా ఏం డిస్కస్ చేశాను, ఫైనల్ ఫామ్ బై ఇనీషియల్ ఫామ్. అంటే Z2/Z1 is equal to this magnitude Z2 this magnitude Z1 into e power I theta. ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో e power I theta యాంగిల్ చేసింది. mod Z1 mod Z2 1, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మాడ్యులస్ ఆఫ్ Z2 1 కాబట్టి. సో Z2 is equal to Z1 into e power I theta. అంటే Z2 ఎంత వచ్చిందండి, Z1 into e power I theta వచ్చింది. ఇక్కడ ఈ కండిషన్ తీసుకోండి, మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి Z1 ప్లస్ Z2 అంటే Z1 ఇంటూ ఈ పవర్ I theta ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి మాడ్యులస్ కామన్ తీస్తే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ 1 ప్లస్ ఈ పవర్ I theta. ఈ పవర్ I theta అంటే అర్థం ఏంటి, cos theta plus I sin theta. This is equal to 1. మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే 1. దీనికి మాడ్యులస్ అంటే అర్థం ఏంటి, ఇది రియల్ పార్ట్ అంటే x ప్లస్ ఐవై కి ఫార్ములా ఏంటంటే √x²/y², అంటే √1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ theta is equal to 1. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చింది చూడండి, నేను ఎక్స్పాన్షన్ చేస్తాను అనుకోండి, 1 ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ 2 cos theta ప్లస్ sin స్క్వేర్ theta is equal to 1. cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta 1 ప్లస్ 1 అంటే 2, అంటే మనం 2 కామన్ తీసినట్లయితే 1 ప్లస్ cos theta is equal to 1 అయిపోతుంది. ఇది 2 cos స్క్వేర్ theta కాబట్టి 4 cos స్క్వేర్ theta by 2 is equal to 1. Therefore cos theta by 2 is equal to 1/2. అంటే theta by 2 is equal to pi/3. అంటే theta is equal to ఎంత వచ్చేసిందండి, 2π/3. theta వాల్యూ అనేది 2π/3 వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, జనరల్ గా మనకి PQ యొక్క డిస్టెన్స్ అడిగాడండి, PQ కి డిస్టెన్స్ అడిగాడు. PQ డిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంటి, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2a కదా. ఇక్కడ మనం మీకు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను నేను, కాంప్లెక్స్ నంబర్స్ ని వెక్టార్స్ నోటేషన్ లో రాసుకోవచ్చు అని. డాట్ ప్రొడక్ట్ రాసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ క్రాస్ ప్రొడక్ట్ కూడా రాసుకోవచ్చు. అంటే Z1 ని ఏ బారు, Z2 ని బి బార్ అన్నాడు అనుకోండి, ఏ బార్ మైనస్ బి బార్ కి ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము, సేమ్ మెథడ్ ఇక్కడ చేసేది. అంటే PQ² is equal to అర్థం ఏంటండి, PQ² is equal to Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్, అంటే ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ స్క్వేర్ మైనస్ 2a మాడ్యులస్ ఏ బార్ మాడ్యులస్ బి బార్ కాస్ ఆఫ్ Z1 కామా Z2. అంటే లేదా ఇంకొక మెథడ్ కూడా మీకు ఆల్రెడీ అంత ముందు మాడ్యులస్ కాన్సెప్ట్ లో చెప్పాను, Z1² ప్లస్ Z2² మైనస్ 2 mod Z1 Z2 రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2 బార్, ఆ మెథడ్ అయినా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకి యాంగిల్ తెలిసిపోయింది కాబట్టి
ఇది Z1 కి ఇది Z1 ఇది Z2 కి యాంగిల్ తెలిసిపోయింది కాబట్టి మనకి ఈ మెథడ్ ఈజీ. సో మాడ్యులస్ ఆఫ్ Z1 వాల్యూ ఈజ్ 1 ప్లస్ దిస్ వాల్యూ ఈజ్ 1 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ cos 2π/3 అంటే 120 degrees. అంటే ఇది -1/2 అంటే PQ is equal to root over 1 + 1 -2 into -1/2 కాబట్టి సో PQ is equal to 1 + 1 + 1 అంటే √3. అంటే PQ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి √3 వచ్చింది. θ 2π/3 PQ √3 వచ్చింది. B² is equal to AC చెప్తాను, ఇది రాసుకోండి ముందు. బాగుందండి సమ్ము? చూడండి Z1 Z2 are the roots of this given. Sum of the roots అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. దీనికి మాడ్యులస్ mod Z1 mod Z2 is equal to mod c/mod a అంటే 1. mod Z1 1 ఇచ్చాడు కాబట్టి mod Z2 1, mod Z2 కూడా 1 అయిపోయింది. సో Z1 plus Z2 మాడ్యులస్ గాని అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ -b/మాడ్యులస్ ఆఫ్ a కాబట్టి 1 ఇది. అన్న యశ్వంత్ ఒక ఫోటో తీస్తావా? ఎవరో ఒక ఫోటో తీసి పెట్టాను. కాదమ్మా రాహుల్, mod Z1 mod Z2 cos of theta రాయాలమ్మా, cos of Z1 Z2 బార్ రాయాలి. థ్యాంక్ యూ కార్తిక్. రైట్. సో ఇది ఇనీషియల్ ఫామ్, ఇది ఫైనల్ ఫామ్. ఫైనల్ ఫామ్ బై ఇనీషియల్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మ్యాగ్నిట్యూడ్ బై దీనికి మ్యాగ్నిట్యూడ్ ఇంటూ e⁻i⁴. అంటే Z2 ఈజ్ ఈక్వల్ టు Z1 ఇంటూ e⁻i⁴. Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి Z2 ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తాం. θ వచ్చేసింది. ఇది నార్మల్ ఫామ్ mod Z1² ప్లస్ mod Z2² -2 cos θ. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ అండి, రాస్తారా? కంప్లీట్ చేస్తారా? ఓకే తేజీ, కంప్లీట్ చేస్తే చెప్పండి అన్న. ఇంకా థర్డ్ ఇంకొక ప్రూఫ్ ఒకటి ఉంది, అది చేద్దాం. రైట్. సో దీనిలో మనకి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే చూడండి అన్న, అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదండి. అంటే దీని హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది కదా. అంటే Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 బార్ ప్లస్ Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ mod Z1² ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి, సిమిలర్లీ mod Z2² ఆల్సో 1 కాబట్టి Z1 బార్ ని Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 బార్ కెన్ బి రిటన్ యాజ్ 1/Z1, Z2 బార్ కెన్ బి రిటన్ యాజ్ 1/Z2 ఈజ్ ఈక్వల్ టు 1. సో Z1 ప్లస్ Z2 ఇంటూ Z1 ప్లస్ Z2 బై Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆ మీనింగ్ ఏమైపోయిందండి మనకి ఇక్కడ? Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Z1 Z2. Z1 ప్లస్ Z2 అంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ c/a. అంటే b²/a² ఈజ్ ఈక్వల్ టు c/a. ఏ క్యాన్సిల్ అయిపోతాను, అంటే b² ఈజ్ ఈక్వల్ టు AC అని దాని అర్థం. b² ఈజ్ ఈక్వల్ టు AC అంటే సి ఆప్షన్ కూడా రైటే. సి ఆప్షన్స్ కాదండి, ఇందులో ఒక్కొక్క ఆప్షన్స్ మిక్స్డ్ ఇచ్చారు. అంటే PQ √3 B² AC θ 2π/2, దట్స్ ఆల్.
నోట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ శశికిరణ్. హర్షవర్ధన్, డాట్ ప్రొడక్ట్ లేదు అంటే మనకు కన్వీనియంట్ ఇది ఎలాగా అంటే మనం వెక్టార్ నోటేషన్ ని సపోజ్ ఇలా Z1 ఉంది కదా నాన్న, Z1 అంటే ఏ కామా బి కదా, ఇది ఎక్స్ యాక్సిస్ అంటే ఏ కామా బిని ఎలా రాయొచ్చు మనం, ఏ ఇంటూ ఐ బార్ ప్లస్ బి ఇంటూ జే బార్ రాసుకోవచ్చు కదా. వెక్టార్ నోటేషన్ అంటే అదే కదా, మామూలు పాయింట్ నే మనం ఇది ఎక్స్ యాక్సిస్ ఐ, ఇది జెడ్ ఇమేజినరీ యాక్సిస్ జెడ్ తో కాంపోనెంట్ తో తీసుకోవచ్చు హర్షవర్ధన్. అంటే వెక్టార్ నోటేషన్ లో మనం అంటే కాంప్లెక్స్ నంబర్స్ ని వెక్టార్ నోటేషన్ లో రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏ బార్ మైనస్ బి బార్ కాబట్టి దానికి డాట్ ప్రోడక్ట్ లేదా క్రాస్ ప్రోడక్ట్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే క్రాస్ ప్రోడక్ట్ అనేది లెందీ అయిపోయింది. ఓకేనా హర్ష? రైట్, థ్యాంక్ యూ. రైట్ అన్న, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న, రఫ్ చేస్తున్నాను. అన్న మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఇంటీజర్ అయిన తర్వాత అప్పుడు పాసేజ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి 40th మ్యాట్రిక్స్ మ్యాచింగ్ అంటే ఏ అనేది పారలెలోగ్రామ్, బి ఈస్ రెక్టాంగిల్, సి ఈస్ రాంబస్, సి అనేది రాంబస్ ఇచ్చాడు, అండ్ డి రిప్రజెంట్స్ స్క్వేర్ అన్నాడండి. దీనిలో అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు, పి సైడ్ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. 1 by 1 కండిషన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు అంటే ఈ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ లో సమ్ Z1 కామా Z2 కామా Z3 కామా Z4 అనేవి కాన్సిక్యూటివ్ వెర్టిసిస్ ఆఫ్ స్క్వేర్, కాన్సిక్యూటివ్ వెర్టిసిస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. అంటే ఇది ఒక కన్సిక్యూటివ్ వెర్టిసిస్ అని ఇచ్చాడండి. కన్సిక్యూటివ్ వెర్టిసిస్ మీన్స్ దిస్ ఈజ్ ఏ సఫిక్స్ Z1, this is B suffix Z2, this is Z3, and this is Z4. అంటే Z1, Z2, Z3, Z4 అనేవి కన్సిక్యూటివ్ వెర్టిసిస్. క్లియర్ గా కనబడుతుంది కదండి? రైట్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే P కండిషన్ ఈస్ గివెన్ దట్ Z1 minus Z4 by is equal to Z2 minus Z3 ఇచ్చాడు. Z1 minus Z4 is equal to Z2 minus Z3. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చిన్నదా వేద్దాం. ఏ Z1, B Z2, C Z3, D Z4. అంటే ఈ క్వాడ్రిలేటరల్ లో Z1 మైనస్ Z4 is equal to Z2 మైనస్ Z3 ఇచ్చాడు. మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ పారలెలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్. రెక్టాంగిల్ డెఫినేషన్ ఎలా మాట్లాడతాం? ఇన్ ఏ పారలెలోగ్రామ్ 1 యాంగిల్ 90 degrees. రాంబస్ ఎలా మాట్లాడతాం? ఇన్ ఏ పారలెలోగ్రామ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్. స్క్వేర్ ఎలా మాట్లాడతాం? ఇన్ ఏ పారలెలోగ్రామ్ 1 యాంగిల్ 90 degrees ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్. అయితే అది స్క్వేర్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. దాన్ని బేస్ చేసుకుని ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, అలాగే లెంత్ ఆఫ్ డయాగ్నల్స్, వాటి గురించి మాట్లాడాలి. Z1 మైనస్ Z4 is equal to Z2 మైనస్ Z3 ఇచ్చాడు వాడు, P అనే ఆప్షన్. ఈ రెండిట్లో రివర్స్ తీసుకున్నాం అనుకోండి, Z1 ప్లస్ Z3 is equal to Z2 ప్లస్ Z4. ఇక్కడ బై 2, ఇక్కడ బై 2 చేశాను అనుకోండి. Z1 ప్లస్ Z3 అంటే AC యొక్క మిడ్ పాయింటే కదా.
Z2 ప్లస్ Z4/2 అంటే BD యొక్క మిడ్ పాయింట్. అంటే ఈ మిడ్ పాయింట్స్ ఈక్వల్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ డయాగ్నల్ AC అండ్ BD బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఖచ్చితంగా అది ఏంటి అవుతుందండి మనకి కంపల్సరీగా అది ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ABCD ఈజ్ ప్యారలలోగ్రామ్. ఎందుకంటే ప్యారలలోగ్రామ్ అవ్వాలి అంటే డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవ్వాలి. ఇక సెకండ్ కండిషన్ అంటే ఇది P కండిషన్ అయిపోయిందండి. కమ్స్ టు ద Q కండిషన్. Q కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z3 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ Z4. అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z3 అంటే దాని మీనింగ్ డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z3. అంటే Z1 Z3 డిస్టెన్స్ అంటే AC డయాగ్నల్, Z2 Z4 అంటే BD డయాగ్నల్. అంటే AC డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు BD డయాగ్నల్ అని అర్థం. ఇది B పాయింట్. ఇక R పాయింట్కి వద్దాం. R పాయింట్ ఏమంటున్నాడండి వాడు Z1 మైనస్ Z2 బై Z1 మైనస్ Z2 బై Z3 మైనస్ Z4 ఈజ్ ప్యూర్ రియల్ అంటున్నాడు. అంటే ఇది ఖచ్చితంగా మనం ప్యూర్ రియల్ అంటే ఆర్గ్యుమెంట్ లో ఎలా మాట్లాడతాం? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z2 బై Z3 మైనస్ Z4 అనేది ప్యూర్ రియల్ అంటే 0 అనేది X పాజిటివ్, X నెగిటివ్ కేసులో పై అంటాం. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ అంటే కంపల్సరీగా tan ఇన్వర్స్ కదా. అంటే tan 0 0, tan పై కూడా 0. అంటే tan θ 0 అంటే ఇన్క్లినేషన్ 0. ఇన్క్లినేషన్ 0 అంటే దాని అర్థం ఏంటి? మనకి కంపల్సరీగా అవి ప్యారలల్ గా ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే Z1 మైనస్ Z2 అనేది ఒక సైడ్ అయితే Z3 మైనస్ Z4 అనేది ఇంకొక సైడ్. సో ఇన్క్లినేషన్ 0 అంటే దే ఆర్ ప్యారలల్. అంటే Z1 మైనస్ Z2 అంటే Z1 మైనస్ Z2 ఇంక్లూడ్స్ AB ప్యారలల్ టు Z3 మైనస్ Z4 అంటే ఇది AB ప్యారలల్ టు BD. ఇది ఒక కండిషన్. ఇక కమ్స్ టు ద నెక్స్ట్ వన్ ఎస్ అండి. అంటే ఇందులో చిన్న క్వశ్చన్స్ కూడా ఎగిరిపోతున్నాయండి మనకి. అంటే ప్యూర్ రియల్ కండిషను, నెక్స్ట్ ఇది ఇమేజినరీ కాన్సెప్ట్, అందుకని ఇట్లాంటి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్ Z1 మైనస్ Z3 బై Z1 మైనస్ Z3 బై Z2 మైనస్ Z4 ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ. ప్యూర్ ఇమేజినరీ. ఇమేజినరీ అంటే అర్థం ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ Z3 బై Z2 మైనస్ Z4 ఈజ్ ఈక్వల్ టు ప్యూర్లీ ఇమేజినరీ అంటే ఎయిదర్ ప్లస్ π/2 ఆర్ మైనస్ π/2. ప్లస్ π/2 అయినా అవ్వచ్చు లేదా మైనస్ π/2 అయినా అవుతుంది. దీని అర్థం ఏంటంటే Z1 మైనస్ Z3 అంటే దిస్, Z2 మైనస్ Z4 అంటే దిస్. అంటే ఈ లైను ఎలా ఉంటున్నట్టు అండి? పర్పెండిక్యులర్ గా ఉంటున్నట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో Z1 డైరెక్ట్ గా రాసేస్తాను. AC ఈజ్ పర్పెండిక్యులర్ టు BD. సిమిలర్లీ దిస్ ఈజ్ ఎస్. నెక్స్ట్ T అండి. T ఏమవుతుంది అంటున్నాడండి వాడు? ద T కండిషన్ ఈజ్ Z1 మైనస్ Z2 బై Z1 మైనస్ Z2 బై Z3 మైనస్ Z2 ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ. ప్యూర్లీ ఇమేజినరీ అంటే Z1 మైనస్ Z2 అంటే AB, Z3 మైనస్ Z2 అంటే BC. అంటే AB ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. ఇది T కండిషన్. ఇప్పుడు మనం దీని నుంచి రివర్స్ రావాలండి. ఎట్లా వస్తాం చూడండి. అంటే ఏకి ఏమేమి అవ్వచ్చు? PQRST లో ఏమవుతాయి, బికి ఏమవుతాయి, సికి ఏమవుతాయి అనేది మనం డిస్కస్ చేయాలి. ఏ అనేది ప్యారలలోగ్రామ్ కదండి. ప్యారలలోగ్రామ్ కి
ప్రాపర్టీస్ ఏమవుతాయని చెప్పండి పారలెలోగ్రామ్ లో ఫస్ట్ అవుతుందా పి ఆప్షన్ అవుతుందా ఎందుకంటే డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి పారలెలోగ్రామ్ పి అవుతుంది తర్వాత నెక్స్ట్ క్యూ అవుతుందా పారలెలోగ్రామ్ లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ ఆర్ అవుతుందా ఏబి ప్యారలల్ టు సిడి ఏబి ప్యారలల్ టు సిడి కదండి అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి ఆర్ అవుతుంది పి కామా ఆర్ ఎస్ అవుతుందా అంటే డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయా ఉండవు అలాగే సైడ్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయా ఉండవు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏకి ఆప్షన్ ఏమవుతుందండి పి కామా ఆర్ కెన్ యూ సే బికి ఏమవుతుందండి పీక్యూఆర్ఎస్టీలో ఏమవుతాయి అంటే పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్ అన్ని రెక్టాంగిల్ ప్రాపర్టీస్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీగా బికి ఏమవుతాయండి కంపల్సరీగా ఇది పి కామా ఆర్ మస్ట్ గా అయిపోతాయి ప్రతిదానికి అంతే కదా ఎందుకంటే రెక్టాంగిల్ ఇజే పారలెలోగ్రామ్ రంబస్ ఇజే పారలెలోగ్రామ్ స్క్వేర్ ఇజే పారలెలోగ్రామ్ ఎడిషనల్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి పిఆర్ అయింది క్యూ అవుతుందా ఏసీ డయాగ్నల్ ఇజ్ ఈక్వల్ టు బిడి రైట్ క్యూ అవుతుంది ఇంకేంటండి ఎస్ అవుతుందా డయాగ్నల్స్ నాట్ పర్పెండిక్యులర్ టీ అవుతుందా ఎస్ వెరీ గుడ్ పూర్ణ టీ అవుతుంది ఎందుకంటే ఏబి పర్పెండిక్యులర్ ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ కదా కాబట్టి పిక్యూఆర్టి అది రెక్టాంగిల్ ఇక బస్ ఈ బస్సు పరిస్థితి ఏంటి కంపల్సరీగా పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్ రాసేస్తాము పి కామా ఆర్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుందండి బస్సులో ఏసీ ఈక్వల్ టు బిడి అవ్వదు ఏబి ఇలాగ రాసేస్తాం ఎస్ అవుతుందండి ఎస్ అవుతుంది పిఆర్ఎస్ నెక్స్ట్ డి అంటే అన్ని కూడా అవుతాయి కదా పిక్యూఆర్ఎస్టి వెరీ గుడ్ ఆకాష్ నోట్ చేయండి అమ్మా అంటే ఇండైరెక్ట్ గా చిన్న సమ్ములు కూడా ఎగిరిపోతాయండి ఇందులోని అంటే ఈ సమ్ ఇచ్చి ప్యూర్లీ రియల్ అన్నప్పుడు ఈ సమ్ ఇచ్చి ప్యూర్లీ ఇమేజినరీ అన్నప్పుడు యాంగిల్ ఇచ్చినప్పుడు అన్ని చిన్న సమ్ములు కూడా ఎగిరిపోతా ఉంటాయి ఇందులో నోట్ చేయండి అమ్మా థ్యాంక్ యూ క్రాంతి కిరణ్ ఏమైనా నోట్ చేస్తే చెప్పండి కంటిన్యూ చేద్దాం రైట్ నెక్స్ట్ అండి నోట్ చేస్తారా నాన్న నోట్ చేస్తే చెప్పండి మెసేజ్ చేయండి నాకు రైట్ part 41 integer type part 41 and if the points is 1 plus 2i and minus 1 plus 4i are reflection of each other reflection each other in the line reflection each other in the line z into 1 plus i plus z bar into 1 minus i plus k is equal to 0 then k అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే
ఇది ఒక లైన్ ఈక్వేషన్ అండి. ఈ లైన్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. జెడ్ బార్ ప్లేస్ లో x ప్లస్ ఐవై, జెడ్ బార్ ప్లేస్ లో x మైనస్ ఐవై గాని సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది కాస్త కార్టీసియన్ ఫార్మేట్ లో తీసుకొచ్చేస్తాం. అంటే కార్టీసియన్ ఫార్మ్ ఎలాగైతే చేస్తామో అలాగే చేసేస్తే సరిపోతుంది. ఇది ఒక లైన్ అన్నాడు. దీనికి రిఫ్లెక్షన్ పాయింట్స్ 2 ఇచ్చాడండి. ఏ ఒక రిఫ్లెక్షన్ పాయింట్, బి ఒక పాయింట్. అయితే రిఫ్లెక్షన్ అన్నా ఏబీలు పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నా, ఏబి యొక్క పెర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ అంటే ఇదే కదండి. అంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్, ఈ రెండింటికి పెర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఇది. ఈ లైన్ అనేది ఏమవుతుందండి? పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి. ఈ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అన్నా ఈ లైన్ అన్నా ఒకటే. ఆ రెండింటిని కంపారిజన్ చేయాలి. అంటే ఏ పాయింట్ ఈస్ అంటే 1, 1 + 2i కెన్ బి రిటన్ యాజ్ పాయింట్ fx ఫార్మ్ లో x1, y2. Similarly, -1 + 4i can be written as b -1, 4. అంటే నేను కార్టీసియన్ ఫార్మ్ లో తీసుకొచ్చేస్తున్నాను. ఈ రెండు కూడా రిఫ్లెక్షన్ టు ఈచ్ అదర్. సో therefore perpendicular bisector of AB. Perpendicular bisector of AB ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కట్టాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే 0, 3. అట్లాగే స్లోప్ ఆఫ్ ఏబి m1 అనుకుంటే 4 - 2, 2/-2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. పెర్పెండిక్యులర్ స్లోప్ ఎంత అవుతుందండి? m1, m2 -1 కాబట్టి పెర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ పెర్పెండిక్యులర్ అంటే m2 ఈజ్ ఈక్వల్ టు 1. therefore ఈక్వేషన్ ఏమైపోయిందండి? y - 3 ఈజ్ ఈక్వల్ టు 1 × x - 0. దిస్ ఇంప్లైస్ x - y + 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకు కట్టాల్సిన ఈ ఈక్వేషన్, ఆడి ఇచ్చిన ఈక్వేషన్ రెండు ఒకటే. కాకపోతే ఇది కాంప్లెక్స్ నంబర్ లో ఉంది. ఈ కాంప్లెక్స్ నంబర్ ని కార్టీసియన్ ఫార్మ్ లో తీసుకొచ్చేస్తే సమ్ అయిపోయినట్టే. ఆ ఈక్వేషన్ రాయండి. z × 1 + i ప్లస్ z బార్ ఇంటూ 1 - i ని మనం ఎలా రాయచ్చండి? 1 + i బార్ రాయచ్చా? లేదండి ఇంకో స్టెప్ రాయమంటారా? ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 1 కి బార్ అంటే 1, i బార్ అంటే దాని అర్థం ఎంత అండి? -i. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే z × 1 + i ప్లస్ z బార్ ఇంటూ 1 + i. ఎందుకంటే 1 కి బార్ 1, -i అంటే i బార్. ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. z × 1 + i ని ఏ అనుకుంటే z బార్ ఇంటూ 1 + i ఏ బార్ అవుతుంది. అంటే a + a బార్ అంటే దాని అర్థం ఏంటి? 2 రియల్ పార్ట్ ఆఫ్ a అనే కదా దాని అర్థం. ఎందుకంటే ఇమేజినరీ పార్ట్స్ పోతాయి కాబట్టి. a అంటే z × i + i, z × 1 + i అంటే 2 రియల్ పార్ట్ ఆఫ్ z × 1 + i ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ z అంటే మనం కన్సిడర్ చేయండి x + iy గా కన్సిడర్ చేద్దాం. ఈ రెండు ప్రొడక్ట్ చేయండి అమ్మా. 2 × రియల్ పార్ట్ ఆఫ్ x + iy ఇంటూ 1 + i ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండులో మనకి రియల్ పార్ట్ అంటే ఎంత అవుతుందండి? 2 × రియల్ పార్ట్ ఆఫ్ x - y ప్లస్ i ఇంటూ y + 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే రియల్ పార్టే, ఇమేజినరీ పార్ట్ కాదు. ఓన్లీ రియల్ పార్ట్ అంటే x - y అంటే 2 టైమ్స్ ఆఫ్ x - y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం ఏంటండి? x - y ప్లస్ k/2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి ఫైనల్ గా? అంటే ఈ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రిప్రజెంట్స్ సేమ్. 1, 2 రిప్రజెంట్స్ సేమ్ కాబట్టి కరస్పాండింగ్ టర్మ్స్ ఏమవుతాయండి? గుడ్. k/2 ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 6. దట్స్ ఆల్. k/2 ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 6.
ఓకే, వరప్రసాద్, రవంత్ దావకి నోట్ చేయండి అమ్మా. రైట్, మెసేజ్ చేయండి అన్న. ఓకే పృథ్వీ కేదార్, అందుకే వెయిట్ చేస్తున్నా. ఓకేనా పృథ్వీ? ఓకే, నెక్స్ట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 42. If the area of triangle with vertices Z1, Z2, Z3 in the absolute value of lambda I of Z1, Z1 bar 1, Z2, Z2 bar 1 and Z3, Z3 bar 1, then the value of 1 by lambda. Then asking what is the value of 1 by lambda. Area of triangle, this is given అన్నాడండి. అంటే దీన్ని ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు కంపల్సరీగా ఇది కన్సిడర్ చేద్దామండి ముందుగా. అంటే Z1 is equal to x1 plus iy1, Z2 is equal to x2 plus iy2 and Z3 is equal to x3 plus iy3. ఇది కండిషన్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఇది కన్సిడర్ చేద్దామండి. అంటే Z1 బార్ 1, Z2 బార్ 1, Z3 బార్ 1. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ Z1 అంటే మీనింగ్ Z1 కెన్ బి రిటన్ యాజ్ x1 ప్లస్ iy1. Z1 బార్ అంటే దీనికి కాంజుగేట్ x1 మైనస్ iy1 1 and x2 plus iy2, x2 minus iy2, x3 plus iy3, x3 minus iy3 1 1. అంటే మనం ఇక్కడ 1 by 1 ఆపరేషన్ చేసేసుకున్నాం అండి. C1 plus C2 అంటే ఈ రెండు యాడ్ చేస్తే iy1 iy2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. x1 plus x1 అంటే 2x1 అయిపోతుంది. అంటే 2ని కామన్ తీసేస్తే x1 x2 x3, x1 minus iy1, x2 minus iy2, x3 minus iy3 1 1 1. ఇక్కడ మనకి మనకి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే 3 వెర్టిసెస్ కదా. Z1 అంటే x1 y1, Z2 అంటే x2 y2, Z3 అంటే x3 y3. ఏరియా ఆఫ్ ఏ
ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే x1y11 x2y21 x3y31 ఇది ఒక ఫార్మాట్. మనం కోఆర్డినేట్ జామెట్రీ ఫ్రీక్వెంట్ గా హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1y2 సంథింగ్ అలా చేస్తాం కదా. ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్షన్ చేసేసేయండి. c1 మైనస్ c2 ఆపరేషన్ అంటే 2 ఇంటూ ఇక్కడ రాసేద్దాం 2 ఇంటూ c1 మైనస్ c2 చేస్తానండి, లేదా c2 మైనస్ c1 అంటే x1 x2 x3 c2 మైనస్ అంటే ఇది మైనస్ i/1 మైనస్ i/2 మైనస్ i/3 1 1 1 1. దీనికి మా ఇక్కడ అన్నిటిలో కామన్ గా మైనస్ ఐని కామన్ తీసేయచ్చు కదండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2i ఇంటూ x1 y11 x2 y21 x3 y31. అంటే ఇక్కడ ఏం మిస్ అయిపోయింది మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లో హాఫ్ మిస్ అయిపోయింది. కాబట్టి హాఫ్ తో మల్టిపుల్ చేసేసాను అనుకోండి, అంటే మైనస్ 4i ఇంటూ 1/2 ఇంటూ దిస్ x1 y11 x2 y21 x3 y31. అంటే దీని అర్థం ఏంటి, ఇదంతా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిలే కదా. therefore ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదండి, z1 z1 బార్ 1 z2 z2 బార్ 1 z3 z3 బార్ 1 బై ఎంత వస్తుందండి, 1/-4i. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ చేసేసుకోవాలండి, లాంబ్డాకి ఈక్వల్ చేసేసుకోవాలి, అంతే కదండి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ గివెన్ దట్ అంటున్నాడు కదా. అంటే దేర్ ఫోర్ ఫైనల్ కన్క్లూజన్ ఏమైపోయిందండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, వినయ్ తేజ గుడ్, పృథ్వీ కేదార్ గుడ్. The next one, అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ వెర్టిసిస్ z1 z3 z3 వెర్టిసిస్ అయితే మన ఫార్ములా ఏంటి, జనరల్ గా 4i ఇంటూ z1 z1 బార్ 1 z2 z2 బార్ 1 z3 z3 బార్ 1 అన్నమాట ఫార్ములా. అది క్రాంతి కిరణ్ వాడు ఏమన్నాడంటే మాడ్యులస్ అన్నాడండి, అబ్సల్యూట్ వాల్యూ అడిగాడు. కాబట్టి దానికి మామూలుగా అయితే -4i రాస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు కదా, పాజిటివ్ ఉంటుంది కదా. ఓకే క్రాంతి, రైట్. ఈ రెండు ఈక్వల్ చేస్తాం సార్, ఈ ట్రయాంగిల్ ఇది ఈక్వల్ చేస్తాం అంతే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 43rd one, let us see. The complex number z satisfies modulus of z minus 2 z minus 1 less than or equal to 1 and modulus of z minus 2 is equal to 1. Then the maximum possible value of mod z square. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఎప్పుడైనా సరే మీకేం చెప్పాను నేను సింపుల్ గా, ఈ కాంప్లెక్స్ నంబర్స్ ని మనం కోఆర్డినేట్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది సమ్. లేదు ఈ మెథడ్ లోనైనా చేయొచ్చు. చూడండి, అసలు జనరల్ గా దాని అర్థం ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్, జనరల్ గా మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఇజ్ ఈక్వల్ టు r అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒక సర్కిల్ అని, సెంటర్ z0 అని, రేడియస్ r అని. ఇది రేడియస్ కదా, సర్కిల్ z0 సెంటర్ రేడియస్ r అని అర్థం. లేదు మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 లెస్ దాన్ r అంటే దాని మీనింగ్ ఏంటి, ఇంటీరియర్. గ్రేటర్ దాన్ r అంటే దాని అర్థం ఏంటండి, ఎక్స్టీరియర్.
అంటే ఇది ఎలా వచ్చేస్తుంది అంటే S11 లెస్ దాన్ 0 కేసు వచ్చేస్తుంది, ఇది S11 గ్రేటర్ దాన్ 0 కేసు వచ్చేస్తుంది. అంటే వాడు ఏమన్నాడండి, వాడు మనకి ఇక్కడ కండిషన్ ఏమని ఇచ్చేసాడు, వాడు మనకి మాడ్యులస్ ఆఫ్ Z-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇంటీరియర్ రీజియన్ అండ్ ఆన్ ద రీజియన్ కూడా అడుగుతున్నాడు అని అర్థం. అంటే రిప్రజెంట్స్ ఇంటీరియర్ అండ్ బౌండరీ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఎంత జెడ్ నాట్ అంటే ఇక్కడ 1 కదా, విత్ సెంటర్ 1,0 అండ్ రేడియస్ ఆర్ సెకండ్ కండిషన్ ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ Z-2 is equal to 1 అంటే రిప్రజెంట్స్ ఆన్ ద బౌండరీ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఎంత అన్న ఇక్కడ, సెంటర్ ఈజ్ 2,0 అండ్ రేడియస్ ఈజ్ 1. మనకి జెడ్ అనేది ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్. ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ముందు డయాగ్రామ్ ఎట్లా అవుతుందో చూద్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ దాని యొక్క సెంటర్ 1,0 ఫస్ట్ వన్ సెంటర్, సెకండ్ వన్ సెంటర్ 2,0. అంటే ముందుగా ఈ ఫస్ట్ వన్ సెంటర్ ఎలా ఉంటుందండి, ఇది 0,0 కన్సిడర్ చేస్తే ఇది 1,0 అయినప్పుడు ఈ డిస్టెన్స్ 1 అయినప్పుడు ఇది 2 అవుతుంది కదా. అంటే 2,0 అంటే సెకండ్ సర్కిల్ ఈక్వేషనే కదా. కానీ ఆ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 1 అంటే రేడియస్ 1 అంటే డయాగ్రామ్ ఇలాగే ఉంటుంది కదండి. సో ఈ ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ ని ఏ అనుకుంటాను, ఏ 1,0, ఇది బి అనుకుంటాను 2,0. ఇక్కడ 2 సర్కిల్ ఈక్వేషన్స్ రాశానండి. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, Z-1 అంటే ముందుగా సెంటర్ 1,0 రేడియస్ 1 అంటే ఇటు 1 ఇటు 1 అయిపోయింది. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, Z-2 is equal to 1 అంటే సెంటర్ 2,0 రేడియస్ మాత్రం 1 మళ్ళీ. ఇది సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కంబైన్డ్ కండిషన్ అంటున్నాడు. దీని అర్థం ఏంటండి, Z-2 is equal to 1 అర్థం. ఇది ఈ పాయింట్ అనేది రెండింటికి కంబైన్డ్ కండిషన్ అంటే ఇది సి ఇది డి కదా. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు వాడు నిజానికి అంటే ఇది ఒక సర్కిల్ అండి. ఫస్ట్ సర్కిల్ ఏమన్నాడు, ఇంటీరియర్ రీజియన్ లేదా బౌండరీ ఆఫ్ ద సర్కిల్ అంటున్నాడు ఫస్ట్ దీనికి. సెకండ్ దానికి ఓన్లీ బౌండరీయే. అంటే మనకి రెండింటి కంబైన్డ్ కండిషన్ ఏమవుతుందండి, ఈ సెకండ్ సర్కిల్ యొక్క బౌండరీయే కదా. ఫస్ట్ సర్కిల్ ఇంటీరియర్ బౌండరీ ఆఫ్ ద సర్కిల్ అంటాడు. సెకండ్ ఏంటంటున్నాడు, ఓన్లీ బౌండరీ ఆఫ్ ద సర్కిల్ అంటాడు. కామన్ బౌండరీ ఆఫ్ ద సర్కిల్ ఈ పార్ట్ కదా, దీన్ని అంటాం. అదే అర్థం. Z satisfies కామన్ రీజియన్ అంటే ఈ రెండింటిలో కామన్ గా ఒకేసారి రాసాం అనుకోండి, Z-1 less than or equal to 1 and modulus of Z-2 is equal to 1 is lie on దేని మీద ఉంటుందండి, ఆర్క్ ఆఫ్ డిఏసి అంటే ఆర్క్ ఆఫ్ డిఏసి మీద ఉంటాయి. అంటే ఈ పాయింట్ మీద సి అనేది మాక్సిమం, ఇది ఓ అనుకోండి, ఇక్కడ జాయిన్ చేసాం అనుకోండి, ఓసిని బీసీని జాయిన్ చేశాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటండి, ఓఏ అంటే ఇదే కదా మనకి జెడ్ అంటే, ఓఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అంటే మినిమం డిస్టెన్స్ ఓఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓసి. ఓసిఏనా అవ్వచ్చు లేదా ఓడిఏనా అవ్వచ్చు, ఎయిదర్ ఓసి ఆర్ ఓడి ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇప్పుడు కండిషన్ తీసుకొద్దాం.
మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఓబి అనేది మనకి ఏ ట్రయాంగిల్ అయిపోతుందండి చూడండి. ఓబి అనేది సెంటర్ అనేది 1,0, ఇక్కడ ఈ డిస్టెన్స్ 1 ఈ డిస్టెన్స్ 1 అన్నప్పుడు ఓబి అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అయిపోతాయా లేదా? సో OBS end points of diameter of a circle. Diameter of circle modulus of z minus 1 is equal to 1. అంటే modulus of z minus 1 is equal to 1 అనే సర్కిల్ కి OB అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్ అయిపోతాయి. అంటే ఖచ్చితంగా యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 degrees కదా. Therefore OCB సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అన్నప్పుడు ఖచ్చితంగా యాంగిల్ ఎంత అయిపోతుందండి? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 degrees. So angle OCB is equal to 90 degrees. ఇది ఎట్లాగో రేడియసే కదా, అంటే ఇది 1. ఇది మనకి క్యాలిక్యులేషన్ చేయాలి. OB తెలుసు కదా, అంటే OC is equal to ఫైండ్ అవుట్ చేయాలి. OB is equal to 2 and BC is equal to 1. అప్పుడు OC ఎంత అవుతుందండి? OC square is equal to OB square minus BC square. అంటే 4 minus 1 అంటే 3. CA కదా మాక్సిమం, CA కావచ్చు D అయినా కావచ్చు. Therefore OC is less than √3. మనకి ఇదే కదండి కావాల్సింది. OA less than modulus of Z less than from 1 అనుకోండి, less than OC అంటే √3 from 1. Therefore Z square యొక్క maximum అంటే Z square is less than or equal to 3. Modulus of Z square ఎంత అవుతుందంటే 3. నోట్ చేయండి అమ్మా. ఆకాష్ గుడ్. ఓకేనండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కాంప్లెక్స్ నంబర్ Z satisfies mod Z minus 1 less than or equal to 1 కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. మాడ్యులస్ ఆఫ్ Z minus 2 is equal to 1 ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తాను. అసలు ఈ రీజియన్ అంటే ఏంటి అంటే Z minus 1 less than or equal to 1 రిప్రజెంట్స్ ఏం చేస్తుంది? ఇందాక నేను డిస్కస్ చేశాను. Z minus Z0 is equal to 1 అంటే సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇదిగోండి, Z minus 2 is equal to 1 అంటే రిప్రజెంట్ సర్కిల్. సెంటర్ ఎంత? 2,0, రేడియస్ 1. ఇక్కడ కూడా అంతే, సెంటర్ 1,0, రేడియస్ 1. కానీ లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఇంటీరియర్. కంపల్సరీగా Z సాటిస్ఫైస్ ఈ కండిషన్ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటున్నాడు. ఈ సర్కిల్ డ్రా చేసాము. ఇందాక నేను చెప్పాను, ఈ స్మాల్ సర్కిల్ యొక్క ఇంటీరియర్ బౌండరీ, ఈ సెకండ్ సర్కిల్ యొక్క బౌండరీ. అంటే కామన్ పార్ట్ ఏమవుతుందండి అంటే C నుంచి D వరకు ఉన్నటువంటి బౌండరీ అవుతుంది. అంటే ఇదే ఆర్క్ DAC అవుతుంది. అయితే దీని యొక్క మాక్సిమం పార్ట్ కట్టాలి. అంటే ఈ ఏ ఇలాగున్న పాయింట్ మూవ్ అయిన పాయింటే కట్టాలి. OA మినిమం వాల్యూ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod Z కావాల్సిన లోకస్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు OC అయినా రాయొచ్చు, OD అయినా రాయొచ్చు. ఇక OB అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతాయి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ 1 ఈ డిస్టెన్స్ 1 కాబట్టి. సో కంపల్సరీగా అది సెమీ సర్కిలే కాబట్టి యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ 90 degrees. OB square is equal to OC square plus BC square కాబట్టి మనకు కావాల్సింది OC √3. OC is equal to √3. సో మనకి OA less than mod Z less than √3 కాబట్టి mod Z square less than 3. ఓకేనా S1? చేయొచ్చమ్మా, పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చేయొచ్చు నాన్న అది.